తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తూ కుట్రపూరితంగా గతంలో ఏదైతే ఉందో మరి ఆ విధంగా ఎన్నికల ప్రక్రియ జరగాలని చెప్పని 50% మించొద్దు రిజర్వేషన్ అని చెప్పడం కూడా ఇవాళ సిగ్గుచేటు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం మరి నడిపిస్తున్న గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి ఒక్కసారి పునరాలించుకోవాలి. కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్కి మరి కట్టుబడి ప్రభుత్వం తలుచుకుంటే కానిది ఏమీ లేదు. దీన్ని సక్రమంగా రిజర్వేషన్ల అంశం ఖరారు అయిన తర్వాతనే 42% రిజర్వేషన్ల అంశం ఖరారు అయిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని వాళ్ళ రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలు కూడా ముక్తగడ్డంతో మరి మొత్తుకుంటున్నా కూడా మళ్ళీ ఈ విధంగా ఇవాళ మరి జీవో నెంబర్ 46 తీసుకురావడం అనేది చాలా దుర్మార్గం. ఇది ఏదైతే మొన్న ఈ మధ్య ఇచ్చిన జీవో నెంబర్ 9 ఏదైతే ఉందో దానికి కట్టుబడి దాన్ని అమలు చేస్తూ మరి రిజర్వేషన్ల అంశం దాని ద్వారా ఖరారు చేసిన ద్వారానే మరి స్థానిక సంస్థ ఎన్నికలు వెళ్ళాలని చెప్పని కూడా ముదిరాజు మత్స్యకార సంక్షేమ సంఘం TRMS ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఇటు విషయంలో హైకోర్టులో కూడా మరి 42% రిజర్వేషన్ అమలు చేయాలని కోర్టు ఇంప్లీడ్ కూడా అవ్వడం జరిగింది. మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలందరూ కూడా ఈ విషయంలో ఆగ్రహ విషయాలతో ఉన్నారు. బీసీ జాగ్ కూడా ఏర్పడి ఉన్నది. కాబట్టి మీరు ఇచ్చిన ఈ జీవోను మరి పునరుద్ధరించుకొని స్థానిక సంస్థల ఎన్నికలు 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే మరి వెళ్ళాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై బీసీ, జై జై బీసీ.